హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హాలీవుడ్ మూవీ అయిన ది సీడింగ్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ January 26, 2024లో హాలీవుడ్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. డైరెక్టర్ బై బార్లబీ గ్లే. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హర్రర్ పరంగా ఎంజాయ్ చేయాల్సిన సీన్స్ ఒక్కటి కూడా లేదు, కానీ థ్రిల్లర్ పరంగా మాత్రం కొన్ని సీన్స్ ఎంజాయ్ అయితే చేస్తారు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, స్టోన్ అనే ఒక వ్యక్తి ఫోటోగ్రఫీ కోసం కొండల వైపు వెళ్ళి ఫొటోస్ తీస్తూ ఉంటే అన్ఫార్చునేట్లీ తన దారి తప్పిపోయి ఒక కొండ లోయలోకి అయితే వెళ్ళిపోతాడు. ఆ కొండ లోయలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత ప్రయత్నించినా బయటికైతే రాకుండా ఉండిపోతాడు. మరి ఈ స్టోన్ అనే వ్యక్తి ఎలా బయటికి వచ్చాడు, ఎందుకని ఆ కొండ లోయలోకి వెళ్ళాల్సి వచ్చింది, ఎవరైనా ప్లాన్ చేశారా, లేకపోతే ఆ కొండ లోయలోకి అతనే వెళ్ళిపోయారా, చివరికి ఎలా బయటపడ్డాడా లేకపోతే అందులోనే చనిపోయాడా, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే అడల్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. 18+, అలాగే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒంటరిగా ఉన్నప్పుడు చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక 2 to 3 సీన్స్ మాత్రమే ఉంటాయి, మిగతాది మాత్రం థ్రిల్లర్ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. బేసిక్గా స్టోరీ చూసుకుంటే భయ్య చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. 1 hour 30 minutes యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. 1 hour 30 minutes కాకుండా జస్ట్ 1 hourలోనే సినిమా మొత్తం ఫినిష్ చేసి ఉంటే కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యేది. అంతేకాకుండా కొన్ని సీన్స్ మాత్రం ల్యాగ్ అనిపిస్తాయి, అంతేకాకుండా బోరింగ్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ అయితే అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 minutes వరకు నెక్స్ట్ టైం జరుగుతుందో గెస్ అయితే చేయలేం, అలా వెళ్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ మాత్రం బోరింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ఒక 30 minutes అయిన తర్వాత కొద్దిగా థ్రిల్లర్ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. కానీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మాత్రం ఫ్యామిలీతో చూడడం మాత్రం అవాయిడ్ అయితే చేసేయండి. ఫ్రీగా ఉంటే మాత్రం చూడండి భయ్య, లేకపోతే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే భయ్య, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వ్యక్తి ఈ లోయలోకి ఎందుకు వచ్చాడు అనేది కాన్సెప్ట్ కూడా చాలా అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వర్కౌట్ అయితే అయింది, కానీ మిగతా మాత్రం ల్యాగ్ అని చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ అని చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ అయితే బాగుంది, కానీ అవుట్పుట్ మాత్రం చాలా వరకు ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు, అలాగే తెలుగు డబ్బింగ్ కూడా అంతగా సెట్ కాలేదని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ మాత్రం చాలా బోరింగ్ అనిపిస్తాయి, అంతేకాకుండా కొన్ని డైలాగ్స్ కూడా మనకైతే అర్థమైతే అవ్వవు. ఈ సినిమా 1.5 hour కాకుండా జస్ట్ 1 hourలోనే ఈ సినిమా ఫినిష్ చేసి ఉంటే కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యేది. స్టోరీ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంటుంది, కానీ ముందు వెళ్తూ ఉంటే చాలా వరకు బోరింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా సెకండ్ హాఫ్లో చూసుకుంటే జస్ట్ 2 to 3 member క్యాస్టింగ్ తోటే సినిమా అంతా ఫినిష్ అయితే చేశారు, అది కూడా మీకు చాలా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. కానీ క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకని ఆ వ్యక్తి లోయలోకి వెళ్లాల్సి వచ్చింది, ఎవరు ఆ లోయలోకి పంపించే ప్లాన్ చేశారు, అంతేకాకుండా ఆ వ్యక్తి ఎలా బయటపడ్డా లేదా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. సినిమా చూస్తే మాత్రం కొద్దిగా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హాలీవుడ్ మూవీ అయిన ది సీడింగ్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.